నల్లపాటి చంద్రం గారు నర్సాపేట ప్రాంతంలో ఒక ధనిక రైతు కుటుంబంలో ఉన్నప్పటికీ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరు తన దగ్గరికి వెళ్ళినా తన చేతనైన సహాయం చేసే లక్షణం అనేటువంటిది చంద్రం గారికి ఉంది. ఈ ప్రాంతంలో గతంలో ఏఐపీఆర్ఎఫ్ అనే సంస్థలో నల్లపాటి రామారావు పనిచేసినప్పుడు మా మీద దాడులు జరిగితే ఆయన్ని ఆ కేసులో ఇరికించాలని చూసినప్పుడు కూడా ఆయన చాలా గట్టిగా నిలబడి ప్రజా సంఘాలకు అండగా ఉండి జొన్నలగడ్డలో పెద్ద ఎత్తున సుమారు ఒక 10 గంటలు రాస్తారోకో చేసి స్తంభింపజేసి చంద్రం గారు చాలా కీలకంగా ఉన్నారు. అలాగే భోగిలిపాటుకు సంబంధించి ఇంకా దళిత సమస్య మీద మేము పోరాడే క్రమంలో ఆయన దగ్గరికి మా గ్రామ అగ్రవర్ణ పెత్తందారులు వస్తే ప్రజా సంఘాన్ని ఏది చెబితే చేయండి అని చెప్పేసి ఆయన చాలా వినమ్రంగా చెప్పారు. అంటే దళితుల్ని అవమానపరిచినటువంటి వారు క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ చాలా న్యాయమైంది, మీరు అలా చేయండి, మీరు దళితులు కొట్టడం వాళ్ళు తిట్టడం అనేది సరైనది కాదు కదా అని చాలా స్పష్టంగా మాట్లాడారు. మేము కూడా ఊహించలేము ఒక రకంగా, ఎందుకంటే ఆయన అగ్రకులంలో ధనిక కుటుంబంలో పుట్టాడు, ఇలా ఎవరిస్తాడు అనుకున్నాం. మమ్మల్ని కూడా ఆశ్చర్యచకితులు చేసిన సంఘటన. అలాగే ఆయన జీవిత పర్యాయంలో వివాదాలు లేకుండా అట్టడు ప్రజలకు సంబంధించి ఆయన అండగా ఉండటం అనేది జరిగింది. చంద్రం గారు చనిపోవడం అనేది ఈ ప్రాంత ప్రజలకి లాస్యం. ఆయనకి పీడిఎం పక్షాన మేము ప్రజా సంఘాలుగా ఇవ్వాలని అర్పిస్తున్నాము. మా కుటుంబానికి శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాము.